గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, నేను అభ్యంతరం చెప్పనని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా విడ్డూరం. ఇది అనాలోచితం, ఇది అవివేకం. ఇది గోదావరికి దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక తీరని గొడ్డలి పెట్టవుతుంది. ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ 75% విశ్వసనీయత ఆధారంగా గోదావరి నదిలో ఏడాదికి 3000 టీఎంసీల నీళ్లు నికర జలాలు ఉంటాయని నిర్ధారించడం జరిగింది. ఆ 3000 టీఎంసీలను కూడా వివిధ రాష్ట్రాలకు కేటాయించింది. 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటకకు, 625 టీఎంసీలు ఛత్తీస్గఢ్కు, 293 టీఎంసీలు ఒరిస్సాకు, పునరుత్పత్తి జలాలతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీలు ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది వివిధ రాష్ట్రాలకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పునరుత్పత్తి జలాలతో కలిసి కేటాయించిన 1480 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారీగా 710 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకు, 770 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకు ఆల్రెడీ కేటాయించింది నికర జలాలను. తెలంగాణకు కేటాయించిన 710 టీఎంసీలలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కడెం, మిడ్మానేర్, ఎల్లంపల్లి, సుందెల్ల, అన్నారం, తుమ్మిడిహట్టి, కాళేశ్వరం, సీతారామ, ఇచ్చంపల్లి. ఈ ప్రాజెక్టులన్నీ బచావత్ అవార్డు కేటాయించిన 710 టీఎంసీలు తెలంగాణకు సంబంధించి అందులో ఉన్నాయి ఆల్రెడీ. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి, గోదావరి డెల్టాకు ఆ 770 టీఎంసీలు కేటాయించడం జరిగింది, మిగతా కొన్నిటికి కొంచెంగా. కాబట్టి ఇంకా గోదావరి నదిలో ఇక నికర జలాలు లేవు కేటాయించేదానికి. ఆల్రెడీ 3000 టీఎంసీలను కేటాయించింది, కాబట్టి నికర జలాలు లేవు. ఉండేదల్లా వరద జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండినా కానీ అది దిగువ రాష్ట్రం వాడుకోవాలి, లేకుంటే సముద్రంలో కలుస్తాయి. అంతే తప్ప ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ లేదు, ఓన్లీ కింది రాష్ట్రానికి ఉంటుంది. కాబట్టి విభజన తర్వాత దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కాబట్టి మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది తప్ప తెలంగాణకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ ఉండదు. కాబట్టి గోదావరిలో నికర జలాలు ఆల్రెడీ కేటాయించడం జరిగింది, మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ తెలంగాణకు లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, తెలంగాణ వాళ్ళకు కావాల్సిన ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, నేను అభ్యంతరం చెప్పను అని మాట్లాడడం అనేది ఇది అవివేకం, అనాలోచితం. ఇది నిజంగా తెలంగాణ కడితే కన్నా అదనంగా 710 టీఎంసీలకు అదనంగా నికర జలాలు ఉపయోగించుకుంటూ కడితే కింద ఉండే పోలవరం పరిస్థితి ఏమిటి, గోదావరి డెల్టా పరిస్థితి ఏమిటి? ఎండబెట్టాలని చూస్తున్నారా? పోలవరం నిరుపయోగం అవుతుంది, గోదావరి డెల్టా ఎండిపోతుంది. కాబట్టి ఇంత ప్రమాదం జరగబోతూ ఉంటే పుష్కలంగా నీళ్ళున్నాయి కట్టుకోమని చెప్పి చంద్రబాబు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇక రెండవ అంశం, పోలవరం బనకచెర్ల సాగునీటి ప్రాజెక్ట్. ఇది ఆచరణ సాధ్యమే కాదు. దీని కాస్టు 81,900 కోట్ల రూపాయలంట. దీని అప్పు తెచ్చి కడతారంట. 81,900 కోట్ల రూపాయలకు అప్పు తెచ్చి కడతారట. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పయింది, ఇంకా 81,900 కోట్లు తెచ్చి అప్పు తెచ్చి కడతారట. ఇది కేవలం కమిషన్ల కోసం తప్ప మరేం కాదు. ఖచ్చితంగా పోలవరం బనకచెర్ల మరో కాళేశ్వరం అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు గుదిబండ అవుతుంది. ఇది రాష్ట్రానికి ప్రయోజనం కాదు, రాయలసీమకు ప్రయోజనం కాదు. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తున్నట్లు ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలుగొండ,
మిగతా తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు, జరికోన, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ప్రాజెక్టులకే నిధులు లేక నిరసించిపోయినాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయినాయి. కొన్ని ప్రాజెక్టులేమో నత్తకు నడక నేర్పుతున్నాయి. ఆ పరిస్థితుల్లో డబ్బు లేక అల్లాడిపోతూ ఉంటే ఏదో పెద్దగా ఉన్నట్టు 81,900 కోట్లు అప్పు చేసి పోలవరం బరకచెల్ల కట్టి దాంట్లో కమిషన్లు కొడతారంట. కాబట్టి ఈ యొక్క ఆలోచనను చంద్రబాబు నాయుడు గారు వెంటనే విరమించుకోవాలి. ముందు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కు నిధులు కేటాయించి వాళ్ళను పూర్తి చేయండి. అవన్నీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవచ్చు పోలవరం బరకచెర్ల గురించి. అంతే తప్ప ఈ ప్రాజెక్టును ఎండగట్టి నిధులు లేకుండా అప్పు తెచ్చి కట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో తెలంగాణ వాళ్ళకు కేటాయించిన నికర జలాలు 710 టీఎంసీలు గోదావరి సంబంధించి ఆ లోపలనే కట్టుకోవాలా. అంతే తప్పని చేసి పుష్కలంగా నీళ్లున్నాయి కట్టుకోండి అంటే కింది రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టా, పోలవరం నిరుపయోగం అవుతాయి.